హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే మీకు సక్లేష్పూర్లో స్ట్రీమ్ ఎడ్జ్ రెసార్ట్ చూపించాలనుకుంటున్నాను. సో హ్యావ్ ఎ టూర్ ఆఫ్ దిస్ రెసార్ట్. సో ఇది కార్ పార్కింగ్ ఏరియా మొత్తము. ఇక్కడ క్రికెట్ కూడా ఆడుకోవచ్చు. చిన్న మ్యాట్ ఉంది అండ్ మంచి ప్లేస్. రెసార్ట్ ఫుల్ ఆఫ్ ప్లాంట్స్, కలర్ఫుల్ ఫ్లవర్స్. ఎక్కడ చూసినా నేను ఆల్మోస్ట్ కౌంట్ చేస్తేనే ఆల్మోస్ట్ 25 డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. ఇది పూల్ ఏరియా. ఇది ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇదంతా స్ట్రీమ్ ఎడ్జ్ నేమ్కి తగినట్టుగానే స్ట్రీమ్ పక్కకే ఉంటుంది ఈ రెసార్ట్. ఇది పూల్ ఏరియా, స్విమ్మింగ్ పూల్. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ కూడా పెడతారు. మనం కావాలంటే రెయిన్ డ్యాన్స్ కూడా చేసుకోవచ్చు. అండ్ మడ్ పూల్ కూడా ఉంది. అందులో వాలీబాల్ కూడా ఆడవచ్చు మడ్ పూల్లో. సో ఇది మడ్ పూల్ ఏరియా అనమాట. పక్కకే క్రికెట్ గ్రౌండ్ ఉంది, చిన్నది. జస్ట్ క్యాజువల్గా ఎంజాయ్ చేయవచ్చు, చిన్న చిన్న మ్యాచెస్ ఆడవచ్చు. కిడ్స్ పూల్ ప్లేస్ ఇది. సో వీళ్ళకి ఇలాంటి చిన్న చిన్న రూమ్స్ ఉన్నాయి. మీకు ఇప్పుడు స్ట్రీమ్ చూపిస్తాను ఎందుకు పేరు పెట్టారని. సో ఇలా ఒక బ్యూటిఫుల్ స్ట్రీమ్ వెళ్తూ ఉందన్నమాట. ఎగ్జాక్ట్లీ మన రూమ్స్, అన్ని రూమ్స్కి ఈ వ్యూ ఉంటుంది. ఇక్కడ అన్ని యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ చేయొచ్చు ఈ రెసార్ట్లో. చూడండి, షో యూ ఎవ్రీథింగ్. ఇలా రూమ్స్ ఉంటాయి, వాటికి బాల్కనీస్ ఉన్నాయి. సో ఫ్రంట్లో నుంచి వస్తాము. సో ఎలా ఉంటాయి రూమ్స్, డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. ఇలాంటి కాటేజెస్ కూడా ఉంటాయి. ఇదంతా కూడా మనం పార్టీయింగ్ అండ్ క్యాంప్ ఫైర్ ప్లేసెస్, కిడ్స్ ప్లే ఏరియా. ఇది ఇంకొక డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రూమ్స్ అన్నమాట. అన్నీ చిన్న ప్లేస్ అయినా కూడా చాలా బాగా అన్నీ ఆర్గనైజ్ చేశారు వీళ్ళు. అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్నాయి, క్యాంప్ ఫైర్ ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా ఉంది, అండ్ రూమ్స్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చి వీళ్ళ కిడ్స్కి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. అడల్ట్స్ అందరూ అటు సైడ్, పెద్దవాళ్ళకి షటిల్ కోర్ట్, పైన మసాజ్, ఇవన్నీ కూడా ఉన్నాయి. చూడొచ్చు. ఇప్పుడు మీకు డైనింగ్ ఏరియా చూపిస్తాను, తర్వాత అడ్వెంచర్ యాక్టివిటీస్ ఉన్న ఏరియా. స్ట్రీమ్ పక్కకే ఉంటుంది అడ్వెంచర్ యాక్టివిటీస్ మొత్తము, అది చూపిస్తాను. సో డైనింగ్ ఏరియా ఇది, ఇదంతా కూడా డైనింగ్ ఏరియా. సో ఇక్కడ ఫిష్ కూడా ఉన్నాయి, ఫిష్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇదంతా డైనింగ్ ఏరియా చూడవచ్చు. ఫుడ్ తింటూ అలా రిలాక్స్ అవుతూ ఫిష్ చూస్తూ కిడ్స్ ఎంజాయ్ చేయొచ్చు. అలాంటి ప్లేస్ ఇది. ఇప్పుడు అడ్వెంచర్ స్పోర్ట్స్ ఉన్న ఏరియా చూపిస్తాను మీకు.
స్ట్రీమ్ క్రాస్ చేస్తూ ఇలాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి చేయడానికి. మేనేజ్మెంట్ వాళ్ళు ఉంటారు సేఫ్టీ కోసం, ప్రికాషన్స్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. ఇక్కడ స్ట్రీమ్ చూడవచ్చు మీరు. ఫిషింగ్ ట్రై చేద్దాం అనుకుంటే ఫిష్ పెద్దగా లేవు స్ట్రీమ్లో. సో చూడవచ్చు, ఆల్ దీస్ యాక్టివిటీస్ కెన్ బి డన్ హియర్. అక్కడ వరకు కొంచెం బురద ఎక్కువ ఉంది, లేకపోతే ఇక్కడ కూడా మీరు యూ కెన్ స్విమ్. మాన్సూన్లో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, లీచెస్ అలాంటివి ఉండొచ్చు. ఈ సీజన్లో, మేము వచ్చిన సీజన్లో అయితే లీచెస్ లేవు. వెరీ నైస్ ప్రాపర్టీ, హ్యాపీగా 2 days స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ నుంచి దగ్గరలో వ్యూ పాయింట్స్ ఉన్నాయి, వీళ్ళే చూపిస్తారు. సన్సెట్కి ఆల్మోస్ట్ 7-8 kilometers సన్సెట్ వ్యూ పాయింట్ ఒకటి ఉంది. 24 kilometers దేవరం అనే బెట్టు ఉంది. 30 kilometers సకలేష్పూర్ టౌన్ ఉంది. అక్కడ మంజరాబాద్ ఫోర్ట్ చూడొచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఒక 2 days 2-3 places మాత్రం కవర్ చేద్దాం అనుకుంటే వన్ ఆఫ్ ద డీసెంట్ ప్లేసెస్ ఇది. చాలా బాగుంటుంది. యూ కెన్ ట్రై దిస్ రిసార్ట్. ఓకే, అంతే. వెనక రూమ్స్ వెనకంతా ఇలా స్ట్రీమ్ వెళ్తుంటుంది. అడ్వెంచర్ యాక్టివిటీస్ అన్నీ కూడా స్ట్రీమ్కి అనుకుని ఉంటాయి. ఓకే, హోప్ యూ లైక్ దిస్ వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ సో మచ్.